నాయీను విధవరాలు కన్నీళ్లు క్రీస్తునకు తన తల్లిని గుర్తు చేశాయి. కన్నీరు చాలా విలువైనది. దాని విలువ తనను కోల్పోయిన కళ్ళకే తెలుసు. దాని విలువ తనను తడిపిన చెంపలకే తెలుసు. మరియు తనను తాకిన భూమికే తెలుసు. ప్రతి కన్నీటి బొట్టు వెనక ఒక కారణం ఉంటుంది. వర్ణింప శక్యము కాని బాధ ఉంటుంది. చూపించలేని ప్రేమ ఉంటుంది. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త గ్రంథ పఠనంలో నాయీను గ్రామానికి చెందిన ఒక వితంతువు తన ఏకైక కుమారుణ్ణి కోల్పోయి విలపిస్తున్నటువంటి ఒక సంఘటనను మనము చూస్తాము. భర్త లేని స్త్రీగా, ఒక వితంతువుగా ఈ సమాజంలో జీవించడం అనేది ఎంతో కష్టతరము మరియు అవమానకరము. అటువంటి స్త్రీ ఈ ప్రపంచానంతటిని కూడా మరచి తన పిల్లలే తన ప్రపంచంగా భావించి జీవించే ఒక చిన్న జీవితం వితంతువు జీవితము. అటువంటి స్త్రీ తన ఏకైక కుమారుని కోల్పోతే ఆ తల్లి పొందే ఆవేదన, బాధ వర్ణింప కానిది. ఆ తల్లి కన్నీళ్లు చూసినటువంటి యేసు యొక్క హృదయము కదిలింది. బహుశా ఆ విధవరాలి కన్నీళ్లు క్రీస్తునకు తన తల్లిని గుర్తు చేసి ఉండొచ్చేమో. ఎందుకంటే తాను కూడా తన తల్లికి ఏకైక కుమారుడు. తాను తప్ప తన తల్లికి ఈ లోకంలో ఎవరూ లేరు. తాను కూడా ఒకరోజు మరణించబోతున్నాడని తెలుసు. ఆ విధంగానే ఆ వితంతు కన్నీళ్లు క్రీస్తునకు తన తల్లిని గుర్తు చేసి ఉండొచ్చేమో. ఒక్క క్షణము కూడా ఆలోచించక ఆ మరణించినటువంటి ఆ యువకుణ్ణి లేపి తన తల్లికి అప్పచెప్పి ఆ తల్లి యొక్క దుఃఖాన్ని తీసివేసి ఆ తల్లి యొక్క హృదయానికి ఆనందాన్ని చేకూర్చాడు. అంతేగాక తన మరణానంతరం కూడా తన తల్లిని ఒంటరిగా వదిలిపెట్టగా తన ప్రియమైన శిష్యునికి అప్పచెప్పాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మన కష్టాలలో, మన శ్రమలలో, మన కన్నీళ్లలో ప్రభు మనల్ని ఒంటరిగా వదిలిపెట్టడు. ప్రభు మన యొక్క కన్నీటిని తుడిచి ఆనందాన్ని చేకూరుస్తాడని ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనకు బోధిస్తున్నాయి. అంతేగాక ఈరోజు మనము పునీత సిప్రియన్ మరియు కొర్నేలియస్ పండుగలను జరుపుకుంటున్నాము. వీరు క్రీస్తు అనుచరులుగా జీవించిన వారు. వీరు క్రీస్తు బాటలో పయనించిన వారు. కష్టాలలో, బాధలలో, శ్రమలలో, కన్నీళ్లలో ఉన్నటువంటి స్త్రీ సభను, ప్రజలను వీరు ఒంటరిగా వదిలిపెట్టగా వారితో ఉండి వారి కన్నీళ్లను తుడిచారు. ప్రభు వాక్కును బోధించి విశ్వాసాన్ని బలోపేతం చేశారు. ఆ తరుణంలోనే వారు వీరమరణము పొందారు. ప్రభు బహుమానాన్ని పొందారు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని యందు విశ్వాసం ఉంచి మనం కార్చే ప్రతి ఒక్క కన్నీటి బొట్టు వృధా పోదు. దేవుడు మన యొక్క కన్నీటిని తోడడానికి, మన కన్నీటిని తీసివేసి మనకు ఆనందాన్ని చేకూర్చడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడని విశ్వసిద్దాం. పునీతుల బాటలో పయనిద్దాం మరియు ఆ యొక్క ప్రభు యొక్క దీవెనలను పొందుకుందాం.